కొన్ని ప్రయాణాలు చిన్నవే కానీ మన హృదయంలో శాశ్వత గుర్తులుగా నిలిచిపోతాయి. అమ్మమ్మ ఊరిలో ఈ రోజు ద డే ఎట్ అమ్మమ్మస్ ప్లేస్. అమ్మమ్మతో స్పెండ్ చేసిన టైం, అమ్మమ్మ అమాయకపు మాటలు అండ్ ఆ చేయి పట్టుకొని నడిపించిన క్షణాలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. నా చిటి తల్లిని చూడగానే మా అమ్మమ్మ ఫిజికల్ గా ఎంత వీక్ ఉన్నా అన్ని మర్చిపోయి నవ్వుతూ ఉండిందండి. ఆ మూమెంట్ నాకు చాలా ప్రీషియస్ గా అనిపించింది. అండ్ తర్వాత మా మమ్మీ స్కూల్ కి వెళ్ళాము అండ్ ఇక్కడ మా మమ్మీ తన మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటుంది. ఒక్కసారిగా చైల్డ్హుడ్ కి మళ్ళీ వెళ్ళిపోయింది మా అమ్మ తన మెమరీస్ షేర్ చేసుకుంటుంటే నాకు కూడా నా స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చేసాయండి. స్కూలింగ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ కదా ఎవరి లైఫ్ లో కూడా. అసలు స్కూలింగ్ లోనే మనకి చాలా బర్డెన్స్ ఉన్నాయని అనుకుంటాం కానీ అసలైన ట్రూ కలర్స్ మనకి తర్వాతనే తెలుస్తాయి. స్కూలింగ్ లో అసలు ప్రీషియస్ గా ఉంటుంది ఆ టైం అనేది, అప్పుడే ఎంజాయ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళాము అండ్ ఫిష్ మార్కెట్ కి కూడా వెళ్ళాము. ఇక్కడ ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వస్తుంటాం కానీ ఎప్పుడు వెళ్ళడం అనేది జరగలేదండి. సో ఫస్ట్ టైం మేము ఇది విజిట్ చేసాము. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే కూరగాయలు కానీ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా ఈయన ఎంత పెద్ద ఫిష్ పట్టుకున్నాడో. నేను నా లైఫ్ లో ఎంత పెద్ద ఫిష్ ని చూడడం ఫస్ట్ టైం. అండ్ మా కోసం మేము ప్రాన్స్ అండ్ ఈ ఫిషెస్ తీసుకున్నాము. నా చిట్టి తల్లి ఫిష్ ని లైవ్ గా చూడగానే ఫస్ట్ టైం ఎక్సైట్ అయింది. సో మీకు ఇక్కడ క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా, ఈ క్లాక్ టవర్ చూసి మీరు ఇది ఏ ఊరు అనేది చూసి గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫైనల్ గా మా డే అయితే ఇలా గడిచిపోయింది. మేమైతే బ్యాక్ ఇంటికి రిటర్న్ అయిపోయాము. అమ్మమ్మ ఇంట్లో ఉన్నది ఒకటే రోజు కానీ అమ్మమ్మతో స్పెండ్ చేసిన టైం మాత్రం ఇట్స్ అ లైఫ్ టైం ఎమోషన్. ఇవాళకి ఇంతే సంగతులు, మరి బాయ్.